కి నమస్కారం। ఈరోజు కర్నూలు జిల్లా బొందలమడుగు గ్రామానికి చెందిన టిఎం రమేష్ ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూనే ఉన్నాడు ఒక ఎంఆర్పిఎస్లో। అలాంటి టిఎం రమేష్ని దుర్మార్గంగా దుండగులు ట్రాక్టర్తో గుద్ది ఆయనని రాడ్లతో 10 మంది కలిసి రాడ్లతో కొట్టి దుర్మార్గంగా చంపడం జరిగింది। అంటే గలము ఇప్పిన వ్యక్తుల్ని ఇలా గుంతలో పనిపెట్టే విధానంగా చేస్తే ఇంకా ఎలా ఉద్యమాలు చేపడతారని చెప్పి ఈ మీడియా ముఖంగా కూడా అడుగుతున్నాం। అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులని ఎవరికి అన్యాయం జరిగినా ముందుగా ఉండి ప్రశ్నించి గలం ఇప్పితే ఇలా కొట్టి చంపడము ఎంతటి వరకు న్యాయమని చెప్పి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే ఓబ్లేస్ గారు కూడా ఖండిస్తున్నాం। అదే కాకుండా మన బొందలమడుగు టిఎం రమేష్ గారికి ఆయన కుటుంబానికి ₹1 కోటి ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి। అదే కాకుండా ఆయన కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించాలి। కర్నూలు జిల్లాలో 5 సెంట్లు స్థలం ఇచ్చి ఆయనకి ఇల్లు కూడా వాళ్ళ కుటుంబానికి కట్టిలా। ఎందుకంటే ఉద్యమకారులు ఎంతో పోరాటాలు చేసి అలుపెరగని పోరాటాలు చేసిన మహానుభావులు, ఒక మాదిగ జాతిలో ఒక కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఉద్యమాలను స్వీకారం చేసిన వ్యక్తి మన టిఎం రమేష్ అన్న గారు। ఇలా దుర్మార్గంగా ఆయనని చంపడము ఎంతటి వరకు న్యాయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। ఆ కుటుంబానికి సాయం చేసే విధానంగా మీరు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి। ఎందుకంటే టిఎం రమేష్ అనే వ్యక్తి ఆయన కుటుంబానికి 10-15 ఏళ్ళు వాళ్ళ కుటుంబం వెనికి పడినట్లే। అలాంటి కుటుంబానికి మీరు సహకారం అందుబాటు చేసే విధానంగా చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పిఎస్ దాసరి సువర్ణరాజు అన్న ఆధ్వర్యంలో పామిడి సాకే ఓబ్లేస్ ఏపీ ఎంఆర్పిఎస్ కార్యదర్శిగా డిమాండ్ కూడా చేస్తున్నాం। జై భీమ్, జై భారత్।